మనం సాధారణంగా ఫస్ట్ ఇయర్‌లోని మీకు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ చదువుకున్నాం గుర్తుందా మీకేమన్నాని? Yes, sir. నిఖిల్ Yes, sir. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ చేసాం. లక్ష్మి గుర్తుందా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్? Yes, sir. గుడ్. సో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి క్యాన్‌కి, కుడ్‌కి డిఫరెన్స్ ఉంటదండి. క్యాన్ అంటే పాసిబిలిటీ. కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ ఫర్ ఎ కాల్ ప్లీజ్? అడగడం వేరు. క్యాన్ బదులు కుడ్ వాడడం వేరు. సో మీరేం చేస్తారంటే ఒకసారి నోట్స్ ఇదంతా చదవండి నాన్న. ఇదంతా చదివిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ వీడిచ్చిన కొన్ని పర్మిషన్స్ తీసుకోవడం ఎలాగా, రెస్పాన్స్ టు గ్రీటింగ్స్ ఎలాగా, అలాగే ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఎలాగా చూడండి. ఐడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ యామ్ కావ్య. I am in second year intermediate MPSC group and I am from Tirupati. Let me introduce myself. I am ఇదో రకంగా చెప్పుకోవచ్చు. I'll introduce myself. I am. సో ఇవి మనం ఫార్మాట్ అంటాము. వీడు ఏం చేస్తాడంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ పేజ్ నెంబర్ 135 టెక్స్ట్ బుక్స్ తీయండి ఒకసారి. తీసాం సార్. 135, 136, 137 అండ్ 138 వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎలాగ అడ్రస్ చేయాలి అన్న దాని గురించి చెప్తున్నాడు. ఏమండి అగ్రిమెంట్ అయితే ఎలా ఉంటది, డిసగ్రిమెంట్ అయితే ఎలా ఉంటది, అపాలజీ అయితే ఎలా ఉంటది, నెగిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ ఎలా ఉంటది, ఇన్ఫర్మేషన్ ఎలా సీక్ చేయాలి, అలాగే సజెషన్స్ కానీ అడ్వైస్ కానీ ఇస్తున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఆఫర్స్ ఎలా ఇస్తాము, పర్మిషన్ ఎలా తీసుకుంటాము, రిక్వెస్ట్ ఎలా చేస్తాము అన్న కాన్సెప్ట్స్ వాడుకునే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని ఇక్కడ ఒక మోడల్ కాన్వర్సేషన్ ఇచ్చాడు చూడండి. ఒకసారి పేజ్ నెంబర్ 139 తెరవండి. ఎస్ సార్, తీసాం సార్. 139 కాన్వర్సేషన్ నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చేసి చూపిస్తాను. సో అనిల్ ప్లేస్ లో నేను వంశీ పెట్టుకుంటాను. సునీల్ ప్లేస్ లో లక్ష్మి పెట్టుకుంటాను. అమ్మ లక్ష్మి ఉన్నావా? గుడ్. సో నీకు నాకు మధ్యన ఒక కాన్వర్సేషన్ ఎలా జరగాలి అన్నది చూస్తాను నేను అనిల్ ఏమో నేను. ఓకేనా? ఓకే సార్. లక్ష్మి ఏమో సునీల్. లక్ష్మి రెడీ అమ్మా? మైక్ దగ్గర పెట్టుకో. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు గుడ్. సో అందరూ వచ్చేసారా నిత్య? ఇంకా రావాలా? 10 మెంబర్స్ వచ్చారు సార్ అంతే. ఓకే. సో నేను లక్ష్మి ఎలా కాన్వర్సేషన్ చూసుకుంటాను చూడండి. ఫస్ట్ నేను మాట్లాడుతున్నాను. లక్ష్మి, గుడ్ మార్నింగ్, ఐ యామ్ వంశీ, ఐ యామ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ సిఈసి. Good morning, I'm Lakshmi. Glad to meet you. Glad to meet you too. How are you? Fine, thank you. How about you? I'm also fine. See you again. Bye. It's okay. Bye. ఈ కాన్వర్సేషన్ చూస్తేనండి వాడు ఎగ్జామ్ లో వాడు ఏం అంటాడంటే రైట్ కాన్వర్సేషన్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ అంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన కాలేజ్ లో మీరు ఎదురుపడ్డప్పుడు కాన్వర్సేషన్ ఎలాగ ఉండాలి అంటాడు. కాన్వర్సేషన్ ఎలాగ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? సో ఫస్ట్ ఒక క్యారెక్టర్ తీసుకుంటాము, సెకండ్ క్యారెక్టర్ తీసుకుంటాము. క్యారెక్టర్ తీసుకుని దానికి సంబంధించిన కాన్వర్సేషన్ మీరు ఇక్కడ రాయాలండి. ఈ కాన్వర్సేషన్ రాయాలి మీరు. సో కాన్వర్సేషన్ రాసినప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాలి. ఏంటది? ఈ విష్ చేయడాలు ఉంటాయి కంపల్సరీగా. ఎలాగున్నావు అని అడగడం ఉంటది, దానికి రిప్లై ఇవ్వడం ఉంటది. ఏమండి? తర్వాత ఒక క్లోజింగ్ నోట్ కూడా ఉండాలి. లెట్ us go to one more conversation. Monica is Nitya and Pallavi is Nikhil. Yes sir. నిత్యకి నిఖిల్ కి మధ్యన కాన్వర్సేషన్ జరుగుతుంది. అరే నిఖిల్ ఉన్నావా? ఉన్నాను సార్. మైక్రోఫోన్ దగ్గర పెట్టు. yes sir. వినిపించట్లేదు, ఇంకా దగ్గర పెట్టు. ఇప్పుడు వినిపిస్తుందా సార్? గట్టిగా మాట్లాడు.
Yes, sir. ఓకే. ఇప్పుడు మౌనిక ఏమో నిత్యని, పల్లవి ఏమో నిఖిల్. ఇద్దరి మధ్యన కాన్వర్సేషన్ ఎలా ఉంటదండి? చూపించండి. Yes, sir. Hi, I'm Nitya from SPW Junior College, Tirupati. Hi, Nitya. Nice to meet you. I am Nikhil from Government Junior College for Boys. Nice meeting you too. Are you preparing for NEET? Yes, I am preparing for NEET. I have taken coaching from our college. It's good. Wish you all the best. Thank you. Bye. Goodbye. దట్ ఈస్ ద కాన్వర్సేషన్ అండి. కాన్వర్సేషన్ ఇద్దరు 2 క్యారెక్టర్ల మధ్యన రాయమంటాడు. అది పెద్ద కష్టపడక్కర్లేదు. సింపుల్ గా ఒకసారి మనం ఈ ఎక్సర్సైజ్ ఒకసారి చూసుకుంటే మనం ఈజీగా రాయొచ్చు. రైట్, లెట్ us see పేజ్ నెంబర్ 141 తీయండి. Yes, sir. 141 లో డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ అని ఉంది చూసారా? Understand. Okay. Yes, sir. ఇప్పుడు స్టూడెంట్ ఏమో మధుమిత, టీచర్ ఏమో కావ్య. చదవండి. అమ్మ కావ్య ఉందా? Yes, sir. కావ్య వచ్చింది. మధుమిత వచ్చిందా? Yes, sir. ఏం మాట్లాడట్లేదే మధు మరి? మధు, నువ్వేమో స్టూడెంట్వి, టీచర్ ఏమో కావ్య. సో ఇద్దరి మధ్యన డిస్కషన్ కంటిన్యూ చేయండి. డైలాగ్ చేయండి ఒకసారి. Good morning, sir. May I come in? Good morning, Navin. Why are you late? Sorry, sir. My bus was late. Navin, don't blame on the bus. You missed the bus. At what time did you come to the bus stop? Sir, I came to bus stop at 8:30 a.m. in the morning. Come to the bus stop a little early. Then only you can catch the early bus and come to class in time. Sir, I will start early from home from tomorrow onwards. ఓకే. Navin, at what time do you wake up in the morning? 6 a.m. Navin, it's not right, and you have to get up between 4 and 4:30 a.m. daily in the morning. Then only you will be active. Yes, sir. From tomorrow onwards, I will try to get up early in the morning. Navin, it's my last warning. If you come late from tomorrow, you will be strictly punished. Yes, sir. From tomorrow, I will not be late. Okay, now you may come in. Thank you, sir. అమ్మ అర్థమవుతుందా? కాన్వర్సేషన్ ఎలా ఉందో చూసారా? Yes, sir. రైట్. ఈ కాన్వర్సేషన్ బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే వెనకాల ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడండి. చూడండి పేజ్ నెంబర్ ఎంతమ్మా? Page number 150, sir. 150 తీయండి ఒకసారి అందరూని. తీసాం, sir. 150లోని వాడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్స్ట్రక్ట్ డైలాగ్. Between two students to introduce themselves on the first day of college and their conversation about their school or college and hometown. ఒక ఇద్దరు స్టూడెంట్స్ మధ్యన ఒక డైలాగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ప్లస్ వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు కాలేజీకి వచ్చిన ఫస్ట్ రోజు. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక ప్రాక్టికల్ గా ఒక ఇక్కడ ఇచ్చాడు చూసారా? ఫస్ట్ స్టూడెంట్ కాన్వర్సేషన్ అంటే పేజ్ నెంబరు ఇంట్రడక్షన్ యువర్ సెల్ఫ్ పేజ్ నెంబర్ 139 లో ఉంది చూడండి ఒకసారి. Yes, sir. 139 లో వాడు ఇంట్రడక్షన్ ఇచ్చాడు చూసారా? Yes, sir. సో ఇంట్రడక్షన్
బేస్ చేసుకొని మరీ బొత్తిగా అంత చిన్నది కాకుండా ఇంకొక అంటే మినిమం 1 పేజ్ వచ్చేటట్టు రాయండి కాన్వర్సేషన్. Okay, sir. ఓకేనా? Okay, sir. మీ ఫ్రెండ్ పేరు పెట్టుకోండి. మీ ఫ్రెండ్ పేరు పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక ఇద్దరు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ కాలేజ్‌కి వచ్చారు ఫస్ట్ రోజు. కాలేజ్‌కి వచ్చిన ఫస్ట్ రోజులో వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్ ఎలా ఉంటది? నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? మీ ఫాదర్ ఏం చేస్తారు? మనం సాధారణంగా జనరల్‌గా ఎలా మాట్లాడుకుంటామో అలాగా ఇది మీరు చెయ్యాలి. ఈ వర్క్ నాకు మండేకి కావాలండి. Okay, sir. మండే మార్నింగ్‌కి అయిపోవాలి ఈ వర్క్. Yes, ఇప్పటికి sir. అందరూ రాసేసారా? జాహ్నవి నోట్స్ రాసిందమ్మా? Notes రాసింది sir. నోట్స్ రాసిందా? ఓకే. తర్వాత ఇంకెవరున్నారు? వర్క్ కంప్లీట్ చేయవలసినోళ్ళు? సార్ నాకు టామ్ లెసన్ ఎవరు పెట్టట్లేదు సార్. ఏమ్మా? అడుగుతూనే ఉన్నాను సార్ గ్రూప్‌లో ఎవరు రిప్లై ఇవ్వట్లేదు సార్. చూస్తున్నారు మెసేజ్‌లు గాని. ఎందుకు అవుతుంది అలాగా? ఏమో సార్. ఈ ఏమండి ఈ పై చార్ట్స్ పెట్టారు గానీ టామ్ లెసన్ పెట్టట్లేదు. నాన్ డీటెయిల్ ఎవరు రాయలేదు? బాయ్స్ ఎవరు రాయలేదు నాన్ డీటెయిల్ అసల? రాయలేదు సార్. కార్తికేయ రామచంద్ర ఒక్కడే రాశాడు సార్. కార్తికేయ ఉన్నాడా? లేడు సార్. మణికంఠ సార్ నోట్స్ కంప్లీట్ చేసావా నువ్వు నాన్ డీటెయిల్? సార్ నోట్స్ రాయలేదు సార్. ఏనన్నా నోట్స్ ఎందుకు రాయలేదు మీరు? టెక్స్ట్ బుక్ నార్మల్ ప్లేస్ ఏంటో టెక్స్ట్ బుక్ అదే సార్ మొన్న మీ టాస్క్ ఇచ్చారు కదా సార్, అది కంప్లీట్ చేశాను సార్. ఇంకా నోట్స్ ఒకటి కంప్లీట్, అది ఇన్కంప్లీట్ ఉంది సార్. నేను ఇది 22nd పెట్టాను సార్. అరే అసలు బాయ్స్ ఎవరన్నా చెప్పిన పార్టిసిపెంట్స్ ఒకసారి. మొహమ్మద్ జైద్, మొహమ్మద్ ఆర్ యు దేర్? మణికంఠ సార్ నాన్ డీటెయిల్ అయ్యిందా? ఇంకా అవ్వలేదు సార్. కార్తికేయ ఇంకా అవ్వలేదు సార్. కార్తిక్ నాన్ డీటెయిల్ అయ్యిందా? బుచ్చిరాజు సార్ అవ్వలేదు సార్. బాబీ అవ్వలేదు సార్. ఏమండి బాయ్స్ ఏం చేస్తున్నారు మీరు? నోట్స్ ఎందుకు అవ్వట్లేదు మీకు? సరే నేను యువర్ లాస్ట్ డెడ్ లైన్ ఈజ్ మండే మార్నింగ్ 10 o'clock అండి. బాయ్స్ అందరికీ చెప్తున్నాను నిఖిల్. ఎస్ సార్. సో ఒకవేళ కనుక మీరు కనుక నాకు మండే మార్నింగ్ కి కంప్లీట్ చేయకపోతే మాత్రం క్లాసులోకి అలౌ చేయండి మిమ్మల్ని. ఎస్ సార్. అర్థమవుతుందా నిఖిల్? ఎస్ సార్. నాకు మండే మార్నింగ్ కి అది కంప్లీట్ అవ్వాలి. ఇంకేం చెప్పానమ్మా నిత్య? ఇంకేమున్నాయి వర్క్స్ ఏమున్నాయి? లెటర్ రైటింగ్ ఉంది సార్, మండే చూపించాలి. కన్వర్సేషన్ ప్రాక్టీస్ మండే చూపించాలి సార్. ఇంటరప్షన్ ఆఫ్ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్, ద లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. మొత్తం నాకు వర్క్ అంతా మండే కావాలి నిఖిల్. ఎస్ సార్. నేను పెడుతూనే ఉన్నాను సార్, అడుగుతూనే ఉన్నాను సార్, ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. చూస్తున్నారు కానీ. నేను చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఇది మండే గనక కంప్లీట్ అవ్వకపోతే గనక నేను సుమన్ సార్ దగ్గర, రాజేష్ సార్ దగ్గర పెడతానండి ఈ విషయం నేను. ఎస్ సార్. am I clear to boys? ఎస్ సార్. గుడ్. రాజు, బాబీ, కార్తికేయ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను నేను. నాకు మండే కనుక క్లాస్కి నోట్స్ కంప్లీట్ అవ్వకపోతే కనుక మీరు మొత్తం ఇప్పుడు వరకు చెప్పేది కాన్వర్సేషన్ ప్రాక్టీస్ తోటి సహా అవ్వకపోతే కనుక మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేపు సార్ వాయిస్ స్ట్రక్ అవుతుంది.
Hello, sir. అమ్మా ఉన్నారా? ఉన్నాం ఎస్ సార్. అయిపోయింది సార్ నాకు. ఆఫ్లైన్ అయిపోయిందమ్మా. సరే ఇదిగో నేను నాకు మండే కల్లా నాకు నోట్స్ కంప్లీట్ చేయాలి. బాయ్స్ గర్ల్స్ లో ఎవరున్నారు నిత్య కంప్లీట్ చేయని వాళ్ళు? సార్ గర్ల్స్ లో ఓన్లీ గ్రామర్ ఒకటే ఉంది సార్. లెసన్స్ అందరూ కంప్లీట్ చేశారు సార్. ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్ పార్ట్ ఒకటే ఉందా? ఎస్ సార్. ఎప్పుడు అవుతుంది తల్లి? మండేకి అవుతుందా నాకు? మండే అయిపోతుంది సార్. ఓకే. సో కాన్వర్సేషన్ ప్రాక్టీస్ మీరు ఎన్ని ట్రై చేస్తారంటే 1, 2, 3 and 4 ఓకే సార్. ఒక 4 కాన్వర్సేషన్ చేయండి. 4 కాన్వర్సేషన్ ఎక్సర్సైజ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ పక్కన ఇచ్చాడు కదా, అవి చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. అవి చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి అన్న. ఎస్ సార్. ఇంకేముంది తల్లి? వొకాబులరీ తీనండి ఒకసారి. తీసాను సార్. పేజ్ నెంబర్ 228. సార్ వొకాబులరీలో కొంచెం పార్ట్ డిలీట్ చేశారు సార్. ఏదైనా వొకాబులరీలో కొంచెం పార్ట్ డిలీట్ చేస్తారు సార్. ఎక్సర్సైజ్ 14 to 20 లేదు సార్. 14 to 20 లేదా? ఎస్ సార్. అంటే 1 to 13 ఉన్నట్టేనా? ఎస్ సార్. 21 to Sir, 1. సార్ 14 to 20 లేదు సార్. 14 to 20. ఎస్ సార్. 16 to 30, sir. 14 to 30 లేవా? 16 to 30 level, sir. Vocabularyలో 16 to 13 లేదు. నోట్ మేకింగ్ లో 14 to 13. ఎస్ సార్. 16 to 30. 16 నుంచి 30 వరకు లేవు. అంటే 1 to 15 ఉన్నాయి. ఓకేనా? ఎస్ సార్. సో పేజ్ నెంబర్ 231 తెరవండి. తీసాం సార్. రైట్. దీంట్లో వొకాబులరీ ఏం చేస్తున్నాడు అంటే లెఫ్ట్ సైడ్ 5 వర్డ్స్ ఇస్తున్నాడు. 1 2 3 4 5 6 7. రైట్ సైడ్ 7 వర్డ్స్ ఇస్తున్నాడు. దీనికి మ్యాచ్ చేయాలి. సో 1 2 3 4 5 అని వేసుకుంటే పక్కన. ఎస్ సార్. సో దీనికి సంబంధించిన వర్డ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. టెంపోరల్ అంటున్నాడు. టెంపోరల్ అంటే అర్థం ఏంటి? రైట్. సెకండ్ వన్ కొలాబరేట్ అంటే టు వర్క్ టుగెదర్. సెకండ్ వన్ ఆన్సర్ ఇస్ ఏ అండి. ఎస్ సార్. సార్ టెంపోరల్ అంటే ఆఫ్ టైం సార్. ఏదమ్మా? టెంపోరల్ అంటే ఆఫ్ టైం సార్. ఆప్షన్ డి అంట. పెట్టుకోండి, ఆన్సర్ పెట్టుకోండి. అలాగే ఇంటరప్ట్ అంటే బర్స్ట్ బిట్వీన్ ఆర్ అమాంగ్ విచ్ రిజల్ట్స్ ఇన్ డిస్టర్బింగ్ ఆర్ స్టాపింగ్ ద వర్క్. థర్డ్ వన్ ఈజ్ ఈ అండి. ఎస్ సార్. ఫోర్త్ వన్ రూలర్. ఆప్షన్ వన్ బి. రూల్. ఆప్షన్ ఇస్ బి. టు జడ్జ్ బిఫోర్ సార్. ప్రెజుడిస్ అంటే అర్థము టు జడ్జ్ బిఫోర్ సి. పెట్టుకున్నారా? ఎస్ సార్. బిఏఈబిసి ఆన్సర్. ఎస్ సార్. పెట్టారా అందరూని? పెట్టాం సార్. ఎస్ సార్. గుడ్. అమ్మ లక్ష్మి పెట్టావా? బుచ్చిరాజు పెట్టాను సార్. పెట్టాను సార్. కావ్య బాల పెట్టావు తల్లి? కావ్య బాల సార్ పెట్టావనన్నా ఆన్సర్? పెట్టాను సార్. గుడ్. రైట్. సెకండ్ ఆన్సర్కి వెళ్దామండి.
Yes, sir. Right, let us go. So 1 2 3 4 5 పక్కన ఇలా వేసుకోండి, నెంబర్స్ వేసుకోండి. Yes, sir. వేసుకున్నాం sir. మోనో రైల్ అంటే అర్థం ఏంటమ్మా? ఏ ట్రైన్ విచ్ యూజెస్ వన్ రైల్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 ట్రాక్స్. అంతేనా? అంతే సార్. రైట్. స్పెక్టాక్యులర్, ఇంప్రెసివ్ ఇనఫ్ టు బి వర్తీ ఆఫ్ సీయింగ్. సెకండ్ వన్ డి. ఎస్ సార్. రైట్. తర్వాత కంజెక్చర్. టు త్రో కంజెక్చర్ అంటే అర్థం ఏంటండి? టు త్రో an unproven idea against. ఏ సార్, ఆప్షన్ ఏ. థర్డ్ వన్ ఈస్ తర్వాత అమార్ఫియస్ అంటే టు వితౌట్ షేప్. ఎస్ సార్, ఆప్షన్ బి. హ్యావింగ్ నో ఫిక్స్డ్ షేప్. ఫోర్త్ వన్ ఎగోయిస్ట్. ఎగోయిస్ట్ అంటే వన్ హూ థింక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆప్షన్ సి. ఆప్షన్ సి. EDABC. ఎస్ సార్. పెట్టారమ్మా ఆన్సర్? పెట్టాను సార్. గుడ్. నిఖిల్, సెకండ్ దానికి కీ చెప్పు నాకు. EDABC సార్. EDABC. మొహమ్మద్ జయద్, ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పు నాకు. మొహమ్మద్ జయద్, కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? DAEBC పెట్టారా? జయద్ లేడా? ఉన్నాడు సార్. మణికంఠ? సార్ ఫస్ట్ దానికి కీ చెప్పండి నాకు. DAEBC. DABC. ఓకే. EBC. Go to third. Right. థర్డ్ దానికి చెప్పమ్మా నిత్య. ఎలోక్వెంట్. ఆప్షన్ సి. ఎలోక్వెంట్. బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెసివ్. బ్యూటిఫుల్లీ రైట్. పక్కన ఇలా వేసుకోండి. 1 2 3 4 5 అని వేసుకోండి. ఎస్ సార్. ఫస్ట్ దానికి సి ఇస్ ది ఆన్సర్. సెకండ్ కి రైట్. ఈ సార్, సెకండ్ వన్. సెకండ్ వన్ ఆన్సర్ అంటే హ్యాపెన్ అట్ ది సేమ్ టైమ్ అమ్మా. ఎస్ సార్. రైట్. టు హ్యాపెన్ అట్ ది సేమ్ టైమ్. మైక్రోకాజం. మైక్రోకాజం అంటే A small model of something. Option B, sir. model of something. Option is B. Yes, sir. Cartography. Writing of maps or maps making. Option A, sir. రైట్ ఆప్షన్. కార్టోగ్రఫీ అంటే అర్థము ఏ మ్యాప్స్ తయారు చేయడాన్ని కార్టోగ్రఫీ అంటాము. జెటిషన్ అంటే టు త్రో అవుట్, టు ఎజెక్ట్ ఫ్రమ్ ఎ బోట్. Yes, sir. రైట్ ఆప్షన్. కావ్యబాల, థర్డ్ వన్ కీ చెప్తల్లి. CEBAD సార్. మళ్ళీ చెప్పినది. CEBAD. లాస్ట్ ఏంటి? D, D sir. సార్. ఓకే, గుడ్. నీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది తల్లి. రైట్. లెట్ us go to fourth one. Yes, sir. Loquacious. Of talking a lot. 1 2 3 4 5. So loquacious అంటే అర్థము talk a lot. First option is C. Okay. Second Second one. option, deject. Thrown down, disparate. 2, sir. A, sir. A. Good. Next. Credible. That which can be believed or believable. Option E, sir. Right. Antiperspirant. Product used to help fight against answer. Yes, sir. Option B. Option B. Right. Circumspect. Looking around carefully. Looking Option around D. carefully. Option is D. Buchraju, fourth one key చెప్పనా ఒకసారి. CAEBD sir. CAE
BD. Good. Let us go to fifth one. Yes, sir. Magnanimous. Of being great in spite generous. Option E, sir. Option is of being great in spirit and generous. Okay. First option is E. Right. Contemporary. Belonging to the same time. Option C, sir. Option C. Suspect. Seeing with mistrust. Option B, sir. Option B. Okay. Chronicle. Event of time. Yes, sir. Option A. A. Good. Predict. Say Say beforehand. beforehand. Yes, sir. ఆప్షన్ డి. గుడ్. ఎవరు చెప్తారు? మధు, ఫిఫ్త్ వన్ కీ చెప్పు మళ్ళీ ఒకసారి. ECBAD. ECBAD. గుడ్. లెట్ us go to the last one. లాస్ట్ వన్ చేద్దామా? Yes, sir. 1 2 3 4 5. Okay, sixth one. Intersection. A cutting between. A cutting. A cutting Option D. between. Option D. Extempore. No time for preparation. Said or done without preparation. Option E, sir. Extempore. Option E. Good. And antagonist. One who goes against Villain. Okay. Option A. Fourth day. Precaution. Being cautious beforehand. Option B, sir. And ectomorph. With lean muscular body. Option C, sir. Option is C. నిత్య కీ చూసి చెప్తున్నావు నువ్వు? నా దగ్గర మెటీరియల్ లేదు, సార్. ఓకే, ఒకసారి నిత్య. ఎస్ సార్. మ్యాగ్నానిమస్ అంటే ఏంటి? ఆఫ్ బీయింగ్ గ్రేట్ ఇన్ స్పైట్ జనరస్. ఇన్స్పైట్ కాదు, ఇన్స్పిరిట్. ఎస్ సార్, ఇన్స్పిరిట్. గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ మండే క్లాస్ కి అన్ని అడుగుతాను నేను. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. సెవెంత్ వన్. ఎస్ సార్. malformed, badly shaped. Yes, sir. Option C. Option C. Bibliography, writing about books used, list of books used. Option D, sir. Micrometer, instrument for measuring minute distance. Yes, sir. Alter ego, another side of oneself. Okay. Option E, sir. Addict, Slave to habit. Option B, sir. Okay. Lakshmi, key చెప్తాలి మళ్ళీ ఒకసారి. EDAED. లక్ష్మి, వాయిస్ రావట్లేదని ఇది. ఇప్పుడు వినిపిస్తుందా సార్? లేదమ్మా, అసలు వినిపించట్లేదు. నిత్య వినిపిస్తుందా నీకు? ఎస్ సార్, కానీ స్లోగా వినిపిస్తుంది సార్. నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతున్నావా? నో సార్. ఓకే. CDAE and B. Right. Let us go to eighth one. Yes, sir. Monolingual, knowing one. Option D, sir. Option D. Oligarchy, ruled by a small group of powerful people. Option E, sir. Okay. Tempest, A storm that comes at a certain time. Option A, sir. a storm that comes at a certain time. Yes, sir. Right. Fortitude, Strength of a character. strength of a character. Okay. Trajectory,
The curved path of an object thrown into space. Option B, sir. Curved path. Option B. Right. Nitya, ఒకసారి key మళ్ళీ చెప్పు. Yes, sir. DEACB. Okay. D, E, A, C and B. అమ్మ నోట్ చేసుకుంటున్నారా అందరూని? Yes, sir. Sir. చెప్పండి. ఏం లేదు సార్. అమ్మా ఏం లేదు సార్. నెక్స్ట్ దానికి వెళ్ళమ్మా. నెక్స్ట్ ఓపెన్ చేయండి. Yes, sir. Right. Inanimate. Having no life. Option D, sir. Option D. Good. Euphonious. Of a good sound. Of a good sound. Okay. E, sir. Altercation. A verbal dispute. Altercation అంటే verbal dispute. B, sir. Verdict. Speaking of the truth. Speaking of the truth. Anthropocentric. Giving preference to human beings. Human beings. Giving preference to human beings. Good. Let us go to 10th one. Yes, sir. Chronological. Time sequence. E, sir. Right option is time sequel. Okay. Seismograph. Writes Earth's movement. Good. Option D, Right. sir. It's option D. Egomaniac. Abnormal self Absorbed. observation. Yes, sir. Bankrupt. Bank, One step. first bank account. Option B, sir. Option B. Precise. Accurate with nothing extra. Option C. Okay. Nikhil, ఒకసారి key చెప్పనా? EDABC, sir. EDABC. E. DABC, sir. DABC. Okay, good. Let us go to 11th statement. 11th చూద్దాం. Yes. Cruciform. Shaped Like like a a cross. cross. ఏ తల్లి? Shaped like a cross. Option B, sir. Option is B. Good. Anachronism. Wrong time, a chronological mistake. Option E, sir. Option E. Subaltern. Below others, subordinate. Option D, sir. గుర్తుపెట్టుకున్నాను. సబ్ అంటే అర్థం, సబార్డినేట్ అని అర్థం. ఓకేనా? Yes, sir. Creed. Creed. A set of religious beliefs or principles. A set of religious beliefs or principles. C. Option Good. C. తర్వాత soliloquy. Talk to oneself. Talk by a single person, usually to oneself. Option A, sir. Good. Let us go to 12th one. Yes, sir. Preview. See before. To see before. First is see. Second, the deformed. Out of shape. Option E, sir. Homophone. The word that is that sounds the same but different in meaning.
Option D, sir. Alteration. Turn To away make from it- normal behavior. To make a change. అంతే. Alteration and Sorry. To make a change. Good. Circuit. path in shape of a ring, circle or option A, sir. Right. Option B. 13th చేద్దామా? Yes, sir. 13th. Analysis. Being of one mind. Anonymous being of one mind. Okay. Misanthrope, hater of human beings. Valedictorian, one who says farewell. Option A, sir. Erupt, bursting out. Bursting out. Option D, sir. Hierarchy, Levels of rule within. level of. Option D, sir. Nitya, sir, key sequence చెప్పు. Yes, sir. CAEBD. CAEB and good tally. Yes, sir. Let us go to 14th చేద్దామండి. 14th sorry. Yes, sir. Monopoly. Controlled by one. Option C. Monopoly controlled by one. Option is C. Patriarch, A male ruler. over a small community. Option F, sir. Male ruler. Yes, sir. F. Option F. Second, third, antidote. Remedy given against the poison. Against the poison. And G, sir. Temporize, To delay in order to gain more time to do something. Option A, sir. temporize and to delay. Okay, option A. And animosity, Ill-spirited, violent hatred. ill-spirited, violent hatred. Yes, sir. Option B. Option B. B. కావ్య ఒకసారి కీ సీక్వెన్స్ చెప్పు నాకు. CFGAB, sir. Good. Let us go to 15th ఒకసారి చూద్దామండి. Yes, sir. Philanthropic. One who loves human beings. One who loves human beings. Yes, sir. Option E. తర్వాత మైక్రోబ్, స్మాల్ ఆర్గానిజం. Yes, sir. ఎగోటిస్ట్, Always thinks and talks about self. Feels so superior to others. ఎగోటిస్ట్ మనకి ఇందాక వచ్చినట్టు ఉంది కదా. Yes, sir. ఎగోమానియాక్. Yes, sir. 10th దాంట్లో థర్డ్ చూడండి, ఎగోమానియాక్ అండ్ ఇది ఎగోయిస్ట్ సేమ్ ఒకే మీనింగ్. Yes, sir. ఎగోటిస్ట్ అంటే మీనింగ్ ఏంటి తల్లి? Always thinks and talks about self superior to others. Option D, sir. ఆప్షన్ డి. వొకేషన్, Occasion. A calling for life's work or purpose, profession. Option A, sir. ఏ. ఓకే. లబోరియస్, Full of Full of labor. Option B, sir. ఆప్షన్ బి. పెట్టుకున్నారా కీ? అందరూ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం, sir. సో వొకాబులరీ చాలా జాగ్రత్తగా చేయాలండి. చేయకపోతే మాత్రం మార్కులు పోతాయి. Yes, sir. ఇంకేమో మిగిలింది? వొకాబులరీ అయింది. సో డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అండ్ నోట్ మేకింగ్, కర్కులం వైటే, కంప్లీటింగ్ ఏ ఫామ్. అయ్యే కదా అనుకుంటా. Word stress కూడా ఉంది, sir. వర్డ్ స్ట్రెస్ తర్వాత చేద్దాం తల్లి, చాలా పెద్దగా ఉంటది అది. Okay, sir. 167. 167 తెరవండి ఒకసారి. Yes, sir. తీసాం, sir.
మండే చేద్దాం రా ఇది. Okay, sir. Yes, sir. అంటే చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటది. అంటే ఒక్కొక్క వర్డ్ ని ఎన్ని సిలబల్స్ కింద డివైడ్ చేసాడు అన్నది. Yes, Okay. sir. అమ్మ లెటర్ రైటింగ్ ఎన్ని రాశారు మీరు? Letter writing లో 3 రాయాలి సార్. అదే 3 నేను ఇచ్చిన వర్క్ ఏమేమి ఇచ్చాను మీకు? అందులో ఫస్ట్ వన్ లో 3 టైప్స్ లో రాయమని చెప్పారు సార్. ఏంటి టైప్స్ ఏంటి? చెప్తున్నాను. బ్లాక్డ్ ఆఫ్ బ్లాక్డ్, ఫుల్లీ బ్లాక్డ్, ఇండెంటెడ్. Yes, sir. నిత్య ఇండెంట్ కి బ్లాక్డ్ కి తేడా ఏంటి చెప్పు తల్లి? ఇండెంట్ లో అడ్రస్ అవి రైట్ లెఫ్ట్ అలా డిఫరెన్స్ ఉంటాయి సార్. బ్లాక్ లో అన్ని లెఫ్ట్ సైడ్ వస్తాయి సార్, డేట్ ఒకటి రైట్ సైడ్ వస్తుంది సార్. ఫుల్లీ బ్లాక్డ్ లో? ఫుల్లీ బ్లాక్ లో అన్ని లెఫ్ట్ సైడ్ వస్తాయి సార్. ఇంకేం డిఫరెన్స్ ఉంటాయి? బ్లాక్ లో పంక్చుయేషన్ మార్క్స్ వాడారు సార్, ఓన్లీ బాడీ ఆఫ్ ద లెటర్ లో వాడతారు సార్. ఫుల్లీ బ్లాక్ లో అసలుకి వాడారు సార్. అసలు వాడరు. నిఖిల్ Sir. ఇండెంట్ లెటర్ లో డేట్ ఎక్కడ పెడతాము? Right side, sir. ఫుల్లీ బ్లాక్డ్ లో? Left side, sir. లెఫ్ట్ సైడ్. ఓకే మధు? మధుమిత? మధుమిత లేదా? కావ్యబాల? కావ్య అన్మ్యూట్ యువర్సెల్ఫ్. సార్ ఇండెంట్ లెటర్ లో పంక్చుయేషన్ మార్క్స్ వాడొచ్చా తల్లి? ఏంటి సార్? ఇండెంట్ లెటర్ లో పంక్చుయేషన్ మార్క్స్ వాడొచ్చా? వాడచ్చు సార్. ఎక్కడ వాడతారు? అడ్రస్ కి ఇంకా ఎండ్ ఆఫ్ సాలిటేషన్ కి అక్కడ సార్, ఇంకా లీవ్ టేకింగ్ దగ్గర సార్. సో మళ్ళీ ఒకసారి లెటర్స్ అన్ని చూసుకోండి. లెటర్స్ పేజ్ నెంబర్ 152, 153, 154 ఒకసారి చదువుకొని క్లాస్కి రండి రేపు మండే వచ్చినప్పుడు క్లాస్కి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. Yes, sir. రైట్. లెటర్స్ మాత్రం కంపల్సరీ ఫార్మాట్ ఫాలో అవ్వాలండి. ఓకే సార్. రైట్. నేనైతే మనం వర్డ్ స్ట్రెస్ చేద్దాము మండే క్లాస్కి. ఓకేనా తల్లి? ఓకే సార్. Yes, sir. రైట్ నాన్న, దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకే Bye, sir. ఓకే బాయ్. బాయ్. Bye, sir. Bye, sir.